తుఫాన్లు అనేది సర్వసాధారణం అండి ఈ నెలల్లో జనరల్గా ప్రతి సంవత్సరం వచ్చేటువంటిదే. కాకపోతే ఈసారి ఏంటంటే సివియర్ తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం కానీ అందరూ కూడా ఎక్కువగా దీని మీద సహాయక చర్యల కోసం ముందు జాగ్రత్తగా చాలా చర్యలు తీసుకున్నారు. ఇది మనకి నోటీస్ అయ్యింది 25న అట్లా మనకి లో ప్రెజర్గా ఫామ్ అయింది. దాని తర్వాత లో ప్రెజర్ నుంచి వెల్ మార్క్డ్ లో ప్రెజర్ అంటాం, అంటే వాయుగుండం, తీవ్ర వాయుగుండం, దాని తర్వాత డిప్రెషన్, అంటే ప్రస్తుతం తుఫానుగా మారింది. ఇది సివియర్ తుఫానుగా, అంటే సివియర్ తుఫానుగా మారి మనకి 28 నైటున ఇది తీరం దాడుతుంది కాకినాడ సమీపంలో. ప్రస్తుతం సముద్రంలో 620 కిలోమీటర్లు కాకినాడకి, 650 కిలోమీటర్లు మన విశాఖపట్నానికి దూరంలో ఉంది, కేంద్రీకృతమైంది. ప్రస్తుతం మెల్లగా మూవ్ అవుతోంది, అంటే 15 కిలోమీటర్ల స్పీడ్తో మూవ్ అవుతోంది. దాని వేగాన్ని పెంచుకొని రేపు నైట్ ఇది మనకి తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. ఆ టైంలో మనకి ఎక్కువగా విండ్స్ ఉంటాయి. 90 కిలోమీటర్స్ టు 100 కిలోమీటర్స్, 110 వరకు కూడా విండ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విండ్స్ వల్ల ఏంటంటే వీక్గా ఉండేటువంటి పెద్ద చెట్లు, వాటికి ఉండే కొమ్మలు కానీ లేదా ఎలక్ట్రికల్ పోల్స్ కానీ బాగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాన్ని అసిస్ట్ చేసి ఆల్రెడీ అన్ని జిల్లాల్లో కూడా 3,000 పోల్స్ కూడా డంప్ చేయడం జరిగింది. అంటే ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా ఆ ప్రాంతాల్లో డంప్ చేసి పెట్టారు. ఏదైనా పోల్స్కి పోయినప్పుడు ఇమీడియట్గా పోల్స్ని రిస్టోర్ చేసి పవర్ని రిస్టోర్ చేయగలుగుతారు. ఇదంతా కూడా గౌరవనీయ సీఎం గారు మరియు హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా అధికార యంత్రాంగానికి రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సహాయక చర్యలన్నీ కూడాను అంటే ముందు జాగ్రత్తగా అన్ని ఫెసిలిటీస్, అంటే ఒక ప్రజలకు ఏదన్నా అయితే ఒక ప్రాంతంలో వాళ్ళని అక్కడి నుంచి తరలించి సహాయక శిబిరాల్లో పెట్టడం కోసం సహాయక చర్యలు, సహాయక శిబిరాలని ఏర్పాటు చేయడం, అన్నీ కూడా ఏమైతే జాగ్రత్తలు తీసుకోగలరో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఏ ప్రాంతాల్లో సహాయక శిబిరాలు అని ఏర్పాటు చేశారు సార్? ఎటువంటి ఏర్పాట్లు అనేవి చేశారు? ఎన్డీఆర్ఎఫ్లో ఎన్ని టీంలు? ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మనకి రెగ్యులర్గానండి. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అనేటువంటిది మనకి ఇక్కడ విజయవాడలోనే ఉంటుంది, వాళ్ళ హెడ్ క్వార్టర్, బెటాలియన్ హెడ్ క్వార్టర్. కానీ వాళ్ళ కవరేజ్ ఏరియా వచ్చి తెలంగాణ, మనది ప్లస్ కర్ణాటక, 3 రాష్ట్రాలకి ఇక్కడి నుంచే మానిటర్ చేస్తారు వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి స్ట్రెంగ్త్ని ప్రస్తుతం ఆంధ్రాలోనే డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి 13, 12 మొత్తం ఉన్నాయి వాళ్ళకి దగ్గర, అంటే ఒక్కొక్క యూనిట్స్ ఉంటాం దాన్ని, ఆ యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్ అంటే ఒక్కొక్క ప్యాచ్, వాళ్ళన్నీ కూడా మన కోస్టల్ డిస్ట్రిక్ట్లో మనం ఇచ్చినటువంటి డిప్లాయ్మెంట్ ప్రకారం వాళ్ళు డిప్లాయ్ అయి ఉన్నారు. ఇది కాకుండా వాళ్ళకి అదనంగా, అంటే వాళ్ళది నేషనల్ వైడ్ ఉండేటువంటి నెట్వర్క్ కాబట్టి వేరే ప్రాంతాల్లో కూడా నుంచి వాళ్ళని స్టాండ్ బై పెట్టుకున్నారు. అవసరమైతే దీనికి అదనంగా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి సహాయక చర్యలో పాల్గొంటారు. దీంతోపాటు మనకి ఎస్డీఆర్ఎఫ్ అని మన స్టేట్ ఫోర్స్ ఉన్నది. వీళ్ళకి మనకు 12 యూనిట్లు ఉన్నాయి. 12 యూనిట్లో కాను ఇప్పటికి వరకు 9 యూనిట్లు ఆల్రెడీ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. 3 యూనిట్స్ మనకి స్టాండ్ బైలో ఉన్నాయి. అవి కూడా అత్యవసర సమయంలో ఎక్కడికి పంపాలో అక్కడ పంపడం కోసం పెట్టుకుని ఉన్నాం. వీళ్ళందరికీ కూడా పూర్తి ఎక్విప్మెంట్ ఉన్నది, ఫుల్ ట్రైన్డ్. ఇమీడియట్గా వాళ్ళు అన్ని సహాయక చర్యలు చేరుతారు. వీడికి అదనంగా మనకు అక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా చాలా సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా దీనికి సహాయక చర్యల్లో పూర్తిగా పాల్గొంటారు. అంటే మీరు 28వ తారీఖు అది తీరం దాటుతుందని చెప్పేసి అంటున్నారు కదా, కాకినాడ తీరం దాటుతుంది. ఈ మధ్యలో ఏమన్నా ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే కాన్స్టెంట్గా అదే ఇదిలో ఉండే? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అంటే మనకి ఐఎండి, ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ని మనం రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ దాని ప్రకారం అయితే ప్రస్తుతం కాన్స్టెంట్గా మనం అనుకున్న విధంగానే కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే 28 రాత్రి లేదా 28, అంటే డిపెండ్ ఆన్ ద స్పీడ్. ఇప్పుడు 15 కిలోమీటర్లు ఉంది, ఆ స్పీడ్ వేగంగా పెరిగింది అనుకోండి, అది 28వ తారీఖు సాయంత్రానికి రావచ్చు. లేదా అలాగే మందగొండగా వచ్చింది అనుకుంటే 28 రాత్రికి కానీ తీరం దాటేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ప్రాంతాలు దీనికి ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు? ఆల్మోస్ట్ ఆల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అంటే శ్రీకాకుళం మొదలుకొని మనం కృష్ణా వరకు కూడా ఉండేటువంటి ఏరియా అంతా కూడా కొద్దిగా వల్నరబిలిటీ ఉంటుంది. దానివల్ల మనకి రెయిన్స్ ఎక్కువ పడతాయి. 28న ఎక్కువ పడుతుంది, 29 కూడా రెయిన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే దాని ప్రభావంతో దాని తర్వాత నార్మల్ కండిషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి.